జానన్న గారు, ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధంపై మీ పార్టీ స్టాండ్ ఏంటండి? అమెరికా సామ్రాజ్యవాద ధోరణితో ప్రపంచవ్యాప్తంగా తన ఆధిపత్యాన్ని పెత్తనాన్ని అట్లాగే ఆర్థిక వనరుల దోపిడీకి ఖనిజ సంపదల దోపిడీకి ఉపయోగపడేటటువంటి పద్ధతుల్లో తనకు అనుకూలమైన విధానాలని అమెరికా సామ్రాజ్యవాదం అనుసరిస్తుంది. అట్లాగే ఇజ్రాయెల్కు అనుకూలంగా వ్యవహరిస్తూ పాలస్తీనా మీద గాజా మీద పెద్ద ఎత్తున యుద్ధకాండ కొనసాగింది ఆ భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి. ఇప్పుడు ఇరాన్ మీద రెండు దేశాలు కలిసి అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడి ప్రారంభించాయి. ఆ దేశానికి సంబంధించినటువంటి నాయకుడు ఖుమేనీని హత్య చేశారు. అట్లాగే యుద్ధం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మీద దాడి జరిగితే పిల్లలు చనిపోయారు, అట్లాగే ప్రజలు చనిపోతున్నటువంటి పరిస్థితి, ఆర్థికంగా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. అలాంటి దాడిని అమెరికా ఇజ్రాయెల్ కలిసి చేస్తున్నటువంటి దాడిని ఆ యుద్ధాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అట్లాగే ఈ ఘటన నేపథ్యంలో ఇలాంటి వాటికి సంబంధించినటువంటి వాటి మీద ఇరాన్ కూడా ప్రతిఘటిస్తుంది. అట్లాగే అనేక దేశాల్లో దాదాపు 14 దేశాలకు పైగా అమెరికా యొక్క స్థావరాల మీద కూడా దాడి చేసి మీరు ఆ స్థావరాలని మా మీద దాడికి ఉపయోగించకండి అనేటటువంటి పద్ధతుల్లో ఇరాన్ విజ్ఞప్తి కూడా చేసింది ఆ దేశాలకు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సంక్షోభం ఏర్పడింది, ధరలు విపరీతంగా పెరిగినాయి. హార్మోజ్ జలసంధిని బంద్ చేయడం వల్ల ఇప్పుడు మన దేశానికి రావాల్సినటువంటి ఆయిల్ కూడా రావడం లేదు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఆయిల్ ధరలు పెరగడం ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఆర్థిక సంక్షోభం, వాణిజ్య సంక్షోభం ఏర్పడడానికి ముఖ్యమైన కారణమవుతుంది. అమెరికా సామ్రాజ్యవాద ధోరణి వెనిజులా మీద దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని భార్యని కిడ్నాప్ చేసింది, డ్రగ్స్ ఇతర వ్యాపారాలు చేస్తున్నాయనే పేరుతో. అట్లాగే లాటిన్ అమెరికా దేశాల మీద తన ఆధిపత్యాన్ని కొనసాగించేటటువంటి పద్ధతిని అనుసరిస్తుంది. ఇప్పుడు ఇరాన్ మీద మీరు అణ్వాయుధాలు తయారు చేస్తున్నారని గతంలో దాడి చేసింది, ఇప్పుడు మళ్ళీ అణ్వాయుధాలు తయారు చేస్తున్నారనే పేరుతో ఇప్పుడు దాడి కొనసాగిస్తుంది. అట్లాగే ఉక్రెయిన్కు సహకరించి ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధాన్ని కొనసాగించే పరిస్థితిని తెచ్చింది. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా తన ఆర్థికంగా అప్పులపాలై దిగజారి ఆర్థిక సంక్షోభాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రపంచం మీద తన ఆధిపత్యాన్ని పెత్తనాన్ని తన వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఇలాంటి యుద్ధాన్ని కొనసాగించేటటువంటి వైఖరి చేస్తుంది. దీన్ని సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది. ఇప్పటికైనా ఈ యుద్ధాన్ని వెంటనే విరమించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే వివిధ దేశాలంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి వ్యతిరేకిస్తుంది, ఇతర దేశాలు వ్యతిరేకిస్తున్నాయి, రష్యా చైనా ఇలాంటి దేశాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. మన భారతదేశం ఈ సందర్భంగా అనుసరిస్తున్నటువంటి తీరు ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటిది ఉంది. ఈ దేశంలో సామ్రాజ్యవాదాన్ని కింద నలిగినటువంటి 200 సంవత్సరాలు బ్రిటిష్ సామ్రాజ్యవాదం కింద నలిగి అనేక బలిదానాలు చేసి పోరాడి స్వాతంత్రాన్ని సాధించుకున్నటువంటి దేశం మనది. ఇతర సామ్రాజ్యవాద దేశాలు ఏ దేశం మీద దాడి జరిగినా వాటిని వ్యతిరేకించే దాంట్లో ముందు ఉండాలా. కానీ బీజేపీ అధికారులకు వచ్చిన నాటి నుంచి పాలస్తీనాకు అనుకూలంగా వ్యవహరించడం లేదు, పాలస్తీనాకు భిన్నంగా ఇజ్రాయెల్కి అనుకూలంగా ఉంటుంది. అట్లాగే ఇరాన్ మీద దాడి జరగకముందు మన దేశ ప్రధాని మోడీ ఇజ్రాయెల్కి వెళ్ళొచ్చాడు. దానివల్ల ఆ తర్వాతనే వెంటనే దాడి జరిగింది. ఈ అమెరికా చేస్తున్నటువంటి దాడిని ప్రశ్నించడం లేదు, వ్యతిరేకించడం లేదు. ఆ నేపథ్యంలో ఇజ్రాయెల్ అమెరికా దాడికి మనం సానుకూలంగా ఉన్నామనే విధానాలు పోతున్నాయి. ఇరాన్ మన దేశంతో సానుకూలంగా ఉంది, అయినా సరే మన దేశం నుంచి స్పందించడం అనేటటువంటి సరైనటువంటి పద్ధతుల్లో లేదు. అట్లాగే అలీనా ఉద్యమాల్లో మన పాత్ర గురించి కానీ బ్రిక్స్లో మన పాత్ర గురించి కానీ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి మన పాత్ర నుంచి ఈరోజు మోడీ అనుసరిస్తున్నటువంటి విధానాలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ట్రంప్ ముందు మోకరిల్లేటటువంటి పద్ధతి కొనసాగుతుంది. విశ్వ గురువును అని చెప్పుకుంటున్నటువంటి మోడీ సామ్రాజ్యవాదం కింద మోకరిల్లేటటువంటి వైఖరి కొనసాగితే ఇది దేశానికి నష్టం, దేశ ప్రజానీకానికి గౌరవానికి సంబంధించినటువంటి అంశం. అట్లాగే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిలబడాల్సినటువంటి మన దేశం వాళ్ళకి అనుకూలంగా వివరించేటటువంటి ధోరణి వ్యవహరిస్తే అది దేశ ప్రతిష్టకు, దేశానికి కూడా నష్టం అని చెప్పి సిపిఎం పార్టీ భావిస్తుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అలాంటి తప్పుడు విధానాలని
మానుకొని అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడి యుద్ధాన్ని వ్యతిరేకించాలా, ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం అనుసరించాలని చెప్పి సిపిఎం పార్టీ భావిస్తుంది.